జిల్లా కందిమల్లయ్యపల్లి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన బ్రహ్మంగారి మఠంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తాజాగా మఠం పీఠాధిపతి వెంకటాద్రి స్వామి తన భామర్ది పిపిఎన్ ప్రసాద్ ను మేనేజర్ గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైనట్లుగా తెలుస్తోంది. దేవాదాయ శాఖ నిబంధనలను పక్కన పెట్టి కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండానే ఈ నియామకం జరగడం గమనార్హం. గత మేనేజర్ ఈశ్వరయ్యచారి జూన్ 30న పదవీ విరమణ చేయగా అంతకుముందే జూన్ 27న పిపిఎన్ ప్రసాద్ ను నియమిస్తూ పీఠాధిపతి ఆదేశాలిచ్చారు. జూలై 1న బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తానే మేనేజర్నని భారీ ప్రచారమే చేసుకున్నారు. అయితే ఈ నియామకంలో అక్రమాలు జరిగాయని, పదవి కోసం డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. ప్రజలు భక్తుల ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ 1987 చట్టం మరియు 1964 నాటి రాజీ డిగ్రీ ప్రకారం ఈ నియామకం చెల్లదు అని స్పష్టం చేసింది. మఠం ప్రతిష్టను కాపాడే క్రమంలో తక్షణమే ప్రసాద్ నియామకాన్ని సస్పెండ్ చేస్తూ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వ్యవహారంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. తమకు పదవులే ముఖ్యం, బ్రహ్మంగారి మఠం భక్తుల మనోభావాలతో చాలా ఆటలాడుతున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో మొన్నటిదాకా వారసుల మధ్య అసలు పీఠాధిపతి ఊరనేది కూడా ఆధిపత్యం కొనసాగితే ప్రస్తుతం మరోమారు ఆ ఇష్యూ మరవక ముందే మరోమారు నూతన మేనేజరు బాధ్యతలు చేపట్టిన పిపిఎన్ ప్రసాద్ విషయం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇదే బ్రహ్మంగారి మఠంలో నుంచి కూడా ప్రస్తుతం ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే బ్రహ్మంగారి భక్తులు ఉంటారో వాళ్ళందరిలో కూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది చెప్పవచ్చు. ఎందుకంటే పిపిఎన్ ప్రసాద్ స్వయాన ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామి స్వయాన బ్రాహ్మణి కావడంతోనే ఆయనకు ఎటువంటి అర్హతలు లేనప్పటికీ కూడా ఆయన ఉన్నపలంగా ఆయన నూతన మేనేజర్గా ఆయన డిక్లేర్ చేయడము, ఆయన నిర్ణయించడం జరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఏదైతే పీఠాధిపతి నియమించిన అనంతరం కూడా చాలా గంటల వ్యవధిలోనే దేవాదాయ శాఖ సంబంధించిన కమిషనర్ కూడా చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. పిపిఎన్ ప్రసాద్ నియామకాన్ని పూర్తిగా రద్దు చేస్తూనే ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే గతంలో పిపిఎన్ ప్రసాద్ అనే వ్యక్తి మేనేజర్గా అయ్యేందుకు కూడా చాలా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ గ్రూపులలో కూడా తనకు బ్రహ్మంగారి మఠాన్ని భ్రష్టు పట్టించే విధంగా, అలాగే నగదుతో డబ్బుతో మేము లోబరుచుకుంటున్నాను అంటే కైవసం చేసుకుంటున్నాను అనేది కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ బ్రహ్మంగారి మఠాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా ఆయన చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్గా అయినటువంటి వ్యాఖ్యలు సైతం కూడా ప్రస్తుతం అదే అదునుగా ఆయన పని కట్టుకుని తనకు తానే మేనేజర్గా ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీఠాధిపతి బామర్ది మేనేజర్ అయితే దాంట్లో పని కట్టుకుని ఇదంతా ఒక రకమైనటువంటి పన్నాగంగా అభివర్ణిస్తూనే చాలా ఆయన నియామకాన్ని కూడా ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఆ పీఠాధిపతి కూడా గతంలో పీఠాధిపతి వారసుల మధ్య చాలా కీలకమైనటువంటి ఆధిపత్య పోరు జరిగింది. ఎట్టకేలకు కోర్టులు మెట్టెక్కిన ఈ వ్యవహారానికి కోర్టు కూడా తాత్కాలిక పీఠాధిపతిగా వెంకటేశ్వర స్వామిని నియమించడం జరిగింది. ప్రస్తుతం మరోమారు కూడా ఏదైతే మేనేజర్ విషయంలో కూడా పిపిఎన్ ప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన ముందస్తుగానే తానకు తానే మేనేజర్గా సోషల్ మీడియాలో అభివర్ణించుకుంటూనే ఒక ఆధిపత్యం చలాయించేందుకు బావతో ఈ రహస్యమైనటువంటి ఒప్పందాలు, రహస్యమైనటువంటి పన్నాగం ప్రకారం కూడా ఈ బ్రహ్మంగారి మఠం కాబోయే నూతన మేనేజర్గా ఆయన నియామకం జరిగిందనేది కూడా కందిమల్లాయపల్లె గ్రామస్తులతో పాటు బ్రహ్మంగారి మఠ మండలానికి చెందినటువంటి అనేకమైనటువంటి గ్రామస్తులు, ఇతరటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ కమిషనర్ కూడా పెద్ద ఎత్తున విజయవాడకు ఫిర్యాదులు పంపించారనేది కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం పిపిఎన్ ప్రసాద్ ఎందుకు ఆయన మీద తాత్కాలికంగా వేటుపడింది, ఎందుకు నియామకాన్ని రద్దు చేయడం జరిగిందంటే ఒక రకమైనటువంటి పూర్తిగా ఎవరిని పెట్టుకోవాలా ఎవరిని పెట్టుకోకూడదు అనేది కూడా ప్రస్తుత పీఠాధిపతి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఈ పిపిఎన్ ప్రసాద్ నియామకం సంబంధించినటువంటి ముందస్తుగానే ఒక అనుమతి కోసం కూడా వాళ్ళు తెలిపేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే 1964
1968 కడప జిల్లా న్యాయస్థానం ఇచ్చినటువంటి రాజీ డిగ్రీ ప్రకారం కూడా ఏదైతే నియామకం చేపట్టే అవకాశం ఉంటుందో, వెసులుబాటు ఉంటుందో, ప్రతి అంశాన్ని కూడా బ్రహ్మంగారి మఠంలో సంబంధించినటువంటి ప్రతి నిర్ణయం కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేరాలా, అనుమతి తప్పనిసరిగా చేస్తూనే గతంలో 1968లోనే ఒక రాజీ డిగ్రీ డిక్లేర్ జరిగింది. దాని ప్రకారమే ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం స్వయం ప్రతిపత్తి అయినప్పటికీ కూడా ఏదైతే అక్కడ నియామకాలు కానీ ఏదన్నా జరగాలన్నా కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిగా అని చేస్తూనే గతంలో కడప జిల్లా న్యాయస్థానం కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా బామర్ది కావడంతోనే ఇటువంటి అనుమతులు ఏం లేకపోయినప్పటికీ కూడా పిపిఎన్ ప్రసాద్ నియామకాన్ని కూడా చాలా రాత్రికే రహస్యమైనటువంటి ఒక నియామకం జరిగిపోయింది. ఆయన 30వ తేదీ గత మేనేజరు ఈశ్వరాచారి జూన్ 30వ తేదీ రిటైర్మెంట్ అయితే జూన్ 27వ తేదీ పిపిఎన్ ప్రసాద్ నియామకం కూడా చేయడం జరిగింది. జూలై 1వ తేదీ పిపిఎన్ ప్రసాద్ నూతన బాధ్యతలు స్వీకరిస్తూనే అంగు ఆరుపాటాలకు పోయి సోషల్ మీడియా వేదికగా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఇక్కడ ఆ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు కందిమల్లాయపల్లె సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అయితే దీన్నే దేవాదాయ శాఖ తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలుపుతుంది. ఎటువంటి అనుమతులు లేకుండానే జరిగినటువంటి ఈ నూతన మేనేజర్ పదవిని నియామకాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం భక్తుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా కేవలం బామర్దనే ఒక ఉన్నతమైనటువంటి బంధుత్వంతోనే ఉన్నటువంటి బామర్ది సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఇదే అంశం కూడా ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి భక్తులు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.